ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ అభివృద్ధికి కృషి చేస్తారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ ఆవరణంలో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన హాజరయ్యారు. గ్రంథాలయం ఒక దేవాలయం లాంటిదని ఎమ్మెల్యే అభివర్ణించారు. తాను కూడా ఈ గ్రంథాలయంలో చదివినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావని ఇప్పుడు కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉందని అన్నారు. లైబ్రరీని అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు ఉంటాయని వాటిని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తకాలు చదివితేనే మనలో జ్ఞానంతో పాటుగా చైతన్యం వస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గ్రూప్ స్టడీస్ వల్ల సందేహాలు కూడా వెనువెంటనే తొలగిపోయి పోటీ పరీక్షలకు మేలు జరుగుతుందన్నారు. నర్సే గారు కొన్ని విషయాలు చెప్పారు. ప్రత్యేకించి సో ఇందాక ఎమ్మెల్యే గారు మీ అందరికీ వారు ఏవైతే జర్నీ ఉన్నాయో దాని గురించి చెప్పారు. ఇక్కడే మరి లైబ్రరీలో చదివి మరి ఒక స్టేజ్కి మంచి స్టేజ్కి ఒక ప్రజాపతిలోగా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు వారు ఉన్నారంటే దాని వెనక చదవడంతో పాటు అంటే మేజర్గా మనకి చైతన్యం వస్తాయి. Why we need actually studies is to differentiate between what is right and what is wrong. మనం అందరము ఇప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకొని తర్వాత ఈ యొక్క స్టేజ్కి రావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మన దేశంలో మేజర్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు ద అదర్ స్టేట్స్. అంటే వేరే వేరే కారణాలు కావచ్చు. సో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించాలి ఒక ఆశ ఉంటుంది. పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో అంటే ఎక్కువ ఆశ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో అంత ఆశ ఉండకపోవచ్చు, కానీ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఆశ ఉంటుంది. మీరు అందరూ కూడా చాలా మనం ఈ ఇష్టంతో చాలా శ్రద్ధతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తయారు చేస్తున్నారు. సో బట్ విత్ దాట్ వీఆర్ గెటింగ్ నాలెడ్జ్తో వి విల్ బి గెయినింగ్ అవేర్నెస్ చైతన్యం వస్తేనే మనం సమాజం కోసం ఏమైనా చేయగలుగుతాం, మంచి చేయగలుగుతాం. సో అది చాలా ఇంపార్టెంట్. సో అంటే మీ అందరికీ కోరేది ఏది, మీరు తప్పకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక డెడికేటెడ్ మేనర్లో హార్డ్ వర్కింగ్ మేనర్లో వితౌట్ డెవియేటింగ్ ఫ్రమ్ అవర్ గోల్స్ నుంచి మనం ఎప్పుడైనా డెవియేట్ చేయకూడదు. మీకు క్లారిటీ ఉంది, నేను గ్రూప్ 1లో గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఏదో దాంట్లో సెలెక్ట్ అవ్వాలి, లేదు డిఎస్సిలో సెలెక్ట్ అవ్వాలి. మీకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ సాధించడానికి మీరు ఏం కృషి చేయాలి, వాటికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ నుంచి మనం ఎప్పుడైనా డెవియేట్ చేయకూడదు, ఏమైనా కష్టం కావచ్చు. ఎక్కడైతే ఏ లైబ్రరీలో అయితే కూర్చొని చదువుకున్నానో ఇప్పటికీ అదే లైబ్రరీ కనబడుతుంది తప్ప వేరేది ఏం కొత్తగా కనబడతలేదు. అంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా మార్పులు జరగకపోతే ఇంతకైనా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేది కూడా లేదు. కాబట్టి పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది బలోపేతం కావాలి. ఈరోజు పాఠశాలలో కళాశాలలో విద్యను అందించడమే కాదు, ఈరోజు లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఉస్మానియాకి వెళ్ళి కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేవాళ్ళు తర్వాత మరి లైబ్రరీ చేయమని రియోజన్ గారితో కూడా నేను మాట్లాడినా, అనా ఆదిలాబాద్కి నువ్వు ఏం చేయగలుగుతావు, ఆదిలాబాద్లో మా వాళ్ళు చాలా విజ్ఞానవంతులు, ఉండడానికి వసతులు లేవు, అలాంటి వాళ్ళకి మీరు ఏజీ లైబ్రరీ చైర్మన్గా స్టేట్ చైర్మన్గా ఏం చేస్తారని నేను అడగడం జరిగింది. తను ఒక మాట చెప్పారు, అన్న వాళ్ళకి ఏవైతే పుస్తకాలు కొత్తగా పుస్తకాలు కావాలంటే అవన్నీ కూడా అందిద్దాం, అది వాళ్ళందరికీ మాట ఇవ్వు. దాంతోపాటు కాంపిటీషన్కి సంబంధించిన ఏవైతే